అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ టూర్ ముగించుకొని హైదరాబాద్ కూడా ఆన్ ద వే బహుశా వచ్చింటాడు. ఈ టూర్లో ముఖ్యమైన అంశం వాళ్ళు కాంగ్రెస్ అధికారికంగా పోయేటప్పుడే చెప్పిపోయినారు ఏమనంటే రాహుల్ గాంధీ కలవబోతున్నారు అని. ఎందుకంటే ఇదొక పెద్ద పరీక్ష, అగ్ని పరీక్ష. పోయినప్పుడల్లా కేసీ వేణుగోపాల్నో లేకపోతే ఇంకెవరినో కలుస్తున్నారు, కానీ రాహుల్ గాంధీని కలవకపోవడం, రాహుల్ గాంధీ ఈయన కలవకపోవడం, ఈయన రాహుల్ గాంధీ కలవాలని ప్రయత్నం చేస్తుంది కానీ ఆయన కలుస్తలేడు. కలవకపోవడం అనేది రేవంత్ రెడ్డికి ఒక పార్టీలోనే ఒక మైనస్ అయిపోయింది. అంటే రాహుల్ గాంధీ దూరం పెట్టిండు అనే సంకేతాలు పోయినాయి, కార్యకర్తలు కూడా మాట్లాడుకునే స్టేజ్కి పోయింది. దాని నుంచి బయటపడినకే చాలా ప్రయత్నాలు మనం చూసినాం కదా. ఇక్కడ బోయినపల్లిలో కులగన్న మీద మన మహారాష్ట్ర ఎలక్షన్స్ ముందు వచ్చినప్పుడు ఈయననే దగ్గర పోయి మాట్లాడే ప్రయత్నం చేయడము, ఆయన మాట్లాడకుండా పోవడము, ఈయన ముఖం కూడా చూడకపోవడము, ఈయన పోయి రాహుల్ గాంధీ దగ్గర ఇదంతా జరిగింది. బట్ ఇప్పుడు ఈ ఢిల్లీ టూర్లో బహుశా రాహుల్ గాంధీని కలిసిండు అన్న ఒక సమాచారం అయితే వచ్చింది. ఇక తర్వాత ఆయన చాలా బ్రేకింగ్ న్యూస్ మాటలు మాట్లాడిండు. చాలా బ్రేకింగ్ న్యూస్ అది నిజంగా కాంగ్రెస్లో ఉన్న అల్లకొల్లాలనికి అదొక్క మాటనే నిదర్శనం. ఆ విషయాలని మాట్లాడకన్నా ముందు నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, సిగ్నల్ టీవీ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కింద ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, అది నొక్కండి. బెల్ బటన్ కూడా నొక్కండి. కొంతమంది మనకు సమాధానం చెప్పలేని వాళ్ళు, మన ప్రశ్నలకు సమాధానం చెప్పనీకే ధైర్యం లేని వాళ్ళు సిగ్నల్ టీవీ రిపోర్ట్ కొడుతున్నారు. మీరు ఒక సబ్స్క్రైబ్ చేయడం వల్ల సిగ్నల్ టీవీకి 1000 బలం వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారని నేను నమ్ముతున్నా. ఇక వీడియోలోకి పోయిండ్రు రాహుల్ గాంధీని కలవస్తున్నట్లుగా 10 జన్పథ్, అంటే అక్కడ ఇల్లు సోనియా గాంధీ వాళ్ళ ఇల్లు, అది 10 జన్పథ్ లోపలికి పోయినరు. మీడియా అంతా కూడా కవర్ చేసింది లోపలికి వెళ్తున్నట్టుగా. తర్వాత మళ్ళీ బయటకు వస్తున్నట్టుగా మీడియా కవరేజ్ చేసింది. లోపల రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీని కలిసినరా లేదా అనేది ఫోటో వస్తే తప్ప మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో నమ్మలేని సిచ్యువేషన్. ఎందుకంటే చాలామంది కాంగ్రెస్ లీడర్లు ఇప్పుడు ఇక్కడ కూడా సీఎం దగ్గర కూడా పోయిన వాళ్ళందరూ సీఎంని కలవరు. ఆ బయట పోర్టుకోలో కూర్చొని ఛాయ్ తాగి బయటకు వచ్చేస్తారు. ఏంటంటే సీఎం దగ్గర పోయిస్తామని చెప్తారు. అక్కడ ఢిల్లీలో కూడా రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి గారు కలిసినరా లేదా అనేది అయితే ఆయన కలిసినని చెప్పిండు బయటకు వచ్చి. బట్ ఫోటో ఆధారాలు ఏం రాలేదు. ఈ కాంగ్రెస్లో పరిపాటి రాహుల్ గాంధీ కలవనీకి పోయిన వాళ్ళు చాలామంది కలవకుని వస్తారు. చాలామంది మనకు ఉద్యమం టైం ఒకటి గుర్తు చేసుకోవాలి. ఉద్యమం టైంలో కాంగ్రెస్ మీద ఫుల్ ప్రెషర్. ఏమైంది, తెలంగాణ ఇస్తారా ఇయ్యరా, ఏమైంది, తెలంగాణ బిల్లు పార్లమెంట్ పెడతారా ఇట్లాంటి బాగా ప్రెషర్ ఉన్నప్పుడు జానారెడ్డి లాంటి సీనియర్ లీడర్లు, జానారెడ్డి ఒకడే కాదు అప్పుడున్న సీనియర్ లీడర్లు అందరూ మేము పోతున్నాం, సోనియా గాంధీని కలిసి వస్తున్నామని సేమ్ ఇదే 10 జన్పథ్ లోపలికి పోయేవాళ్ళు. లోపల అక్కడ ఉండే ఆఫీస్ బేరర్స్తోనో లేకపోతే ఆఫీస్ బాయ్లతోనో మాట్లాడి ఛాయ్ తెప్పించుకొని ఛాయ్ తాగి ఒక అరగంట తర్వాత బయటకు వచ్చేవాళ్ళు. టీవీలలో బ్రేకింగ్ వచ్చేది, సోనియా గాంధీతో భేటీ అయిన జానారెడ్డి, సోనియా గాంధీతో భేటీ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, సోనియా గాంధీతో భేటీ అయిన పలానాయన. వీళ్ళు కలిసింది లేదు, మాట్లాడింది లేదు. జస్ట్ జనాల నుంచి ప్రెషర్ నుంచి తప్పించుకోవడానికి ఈ సీనియర్ లీడర్ అంతా అప్పుడు ఆ ప్లాన్ అమలు చేసేవాళ్ళు. ఇప్పటికీ కాంగ్రెస్లో అదే స్ట్రాటజీ ఉంది చాలామందితో. బహుశా మరి రేవంత్ రెడ్డి ఆ స్ట్రాటజీలో నడిపించిండ్రా లేకపోతే నిజంగానే రాహుల్ గాంధీని కలిసిండ్రా అని తెలియదు. ఇప్పుడు రాహుల్ గాంధీని కలిస్తే ఫొటోస్ రాహుల్ గాంధీ అన్న ట్వీట్ చేస్తారు వాళ్ళ కాంగ్రెస్ ఏఐసిసి, లేకపోతే వీళ్ళు సీఎం ఆఫీస్ నుంచి అన్న బయటకు వస్తాయి ఫోటోలు, ఎట్నో రూపంలో బయటకు వస్తాయి. మరి ఇప్పటికైతే ఆ ఫోటోలు రాలేదు. అంతకుముందు బర్త్డే విషయంలో కూడా ఇట్లాంటి కన్ఫ్యూజన్ వచ్చింది. బర్త్డే విషయంలో ఆయన విషయం చెప్పలేదు, కానీ ఈయన థ్యాంక్స్ టు రాహుల్ గాంధీ అన్నాడు. రాహుల్ గాంధీ ఎక్స్లో అసలు పెట్టనే లేదు. ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ పెరిగింది అని చెప్పుకోవడానికి, మాట్లాడుకోవడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. బట్ ఎనీవే ఆ ఫోటోలు వస్తే బహుశా ఓకే, మళ్ళీ ఎంతైనా వాళ్ళ పార్టీ లీడర్, ఎంతైనా వాళ్ళ పార్టీ ముఖ్యమంత్రి కాబట్టి మళ్ళీ కలిసిరే. ఎందుకంటే అందరు కలవాల్సింది ఏదో రోజు, ఎవరు పర్మనెంట్ శత్రువులు కారు కాబట్టి కలిసిరేమో అని చెప్పుకోనికి అవకాశం ఉంటుంది. ఇంకా ముందు జరిగే పరిణామాలు మనం చూడొచ్చు. అవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు అయిపోయింది. ఆయన కలిసిండా లేదనేది ఫోటోలు పెట్టినప్పుడు మాట్లాడుకుందాం. ఆయన మాత్రం బయటకు వచ్చి నేను రాహుల్ గాంధీని కలిసిన, కులగన్న మీద మీరు అప్పగించిన టాస్క్ పూర్తి చేసిన అని చెప్పిన, అసలు తెలంగాణ జనం అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారని చెప్పిన, సేమ్ టైం ఇది దేశమంతా అమలు చేయాలని బీజేపీ మీద మనం డిమాండ్ పెట్టవచ్చు అని చెప్పిన. రాహుల్ గాంధీ ఏం చెప్పిండో చెప్పలేదు, ఈయన ఏం చెప్పిండో మాత్రమే చెప్పిండు. తర్వాత ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పిన కదా, ఆ బ్రేకింగ్ న్యూస్ కామెంటే ఈ స్టోరీ మొత్తం. ఏంటంటే బయటకు వచ్చినాక చిట్చాట్ చేసిండు, చిట్చాట్లోనే చెప్పిండు ఇవన్నీ. దానిలో ఒక మాట అన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏమన్నారంటే ఈ మధ్యకాలంలో బీసీ కులగన్న మీద ఎవరు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు, ఒక లైన్ లేదా మీ పార్టీకి, ఒక్కొక్కరు ఒకలాగా మాట్లాడుతున్నారు అన్నదానికి ఆయన సమాధానం చెప్పిండు. ఏం సమాధానం చెప్పిండంటే, ఎవరికి
ఉన్న వాళ్ళు ఎవరికి కూడా అందరికీ ఎంతసేపటికి నా కింద ఉన్న కుర్చీని లాగేసుకొని గుంజేసుకొని దానిలో కూర్చుందామనే తహతహలాట తప్ప నా పక్కన కూర్చొని అసలు ఏం జరుగుతుంది తెలుసుకుందాం, పరిపాలనను సవ్యంగా జరిగేటట్లు సహకరిద్దాం అని ఎవ్వరికి లేదు. ఎంతసేపటికి నా సీటు గుంజుకుందామని పనిచేస్తూనే ఉన్నారు మొత్తం గవర్నమెంట్లో ఉన్నట్టుగా ఆయన మాట్లాడాడు. అంటే దానికి అర్థమైంది, తనను దింపేందుకు అందరూ ప్లాన్ చేస్తున్నారు, అందరూ దాని మీదే కాన్సన్ట్రేషన్ తప్ప అసలు నేను ఏం చేస్తున్నా, అసలు ఈ పని ఏంది, ఈ కులగణన ఏంది, మనం ఏం చెప్పాలి మీడియాకు, ఇట్లాంటి ఏ విషయాల మీద ఎవరు కాన్సన్ట్రేషన్ చేస్తలేరు, కేవలం నా కుర్చీ గుంజుదామని ప్రయత్నం చేస్తున్నారు అనేది రేవంత్ రెడ్డి స్టేట్మెంట్. నిజానికి ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. ఇది ఒక ముఖ్యమంత్రి ఆయన సీటును గుంజుదామని మిగతా వాళ్ళు ప్రయత్నం చేస్తున్న విషయం ఎవరో చెప్తే దానికి వ్యాలిడ్ కాదు, ఎక్కడనో మీడియాలో వస్తే కూడా అవునేమో అనిపిస్తుంది అంతే. కానీ రేవంత్ రెడ్డి గారే స్వయంగా జర్నలిస్టులతో మాట్లాడింది, కామెంట్ చేసినారంటే పార్టీలో చాలా వ్యవహారం చాలా దూరంగా పోయిందని అర్థమవుతుంది. కాంగ్రెస్లో ముఖ్యంగా ఇట్లాంటి రాజకీయాలు రెగ్యులర్గా ఉంటాయి. ఎక్కడ ప్రభుత్వం ఉన్నా కర్ణాటకలో చూస్తలేమా, డీకే శివకుమార్ వారానికి ఒకసారి వచ్చి నేను ముఖ్యమంత్రిని కాబోయే ముఖ్యమంత్రిని అంటారు. అట్లా మన తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డిని దింపేందుకు ఎవరో ఎక్కడనో ప్రయత్నం చేస్తున్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొన్న 10 మంది ఎమ్మెల్యేలు సమావేశమైనరు. ఆ 10 మంది ఎమ్మెల్యేల సమావేశం ఇంకా ఎవరున్నారనేది ఎవరికి తెలియదు. రేవంత్ రెడ్డి ఉన్నారేమో, బహుశా ఈ మంత్రులందరినీ కంట్రోల్ చేయనికే ఈ మంత్రులు అందరూ ఉన్నారు కదా, ఇప్పుడు చెప్పిన కదా సీట్ గుంజడానికి ప్రయత్నం చేస్తుండ్రు. దానిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటాడేమో, ఎందుకంటే నేను నెంబర్ 2 అని చెప్పుకున్నాడు చాలాసార్లు. కాబట్టి ముందు పొంగులేటిని టార్గెట్ చేసి నెక్స్ట్ బట్టి విక్రమార్కను కూడా 10% కమిషన్ అని చెప్పేసి ఆయన మీద వేసేసిండ్రు కదా, అట్లా ఆయనను కంట్రోల్ చేసి ఇంకా మంత్రులు ఎవరు నా మాట వింటలేరు, లేకపోతే మంత్రులందరినీ అవసరమైతే ఇట్లే ఈ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టించి మంత్రులందరినీ వీక్ చేసే ప్రయత్నంలో భాగంగా బహుశా ఆ మీటింగ్ రేవంత్ రెడ్డి పెట్టించిన అనేది కొంచెం బయటకు వచ్చింది క్లూ. ఇట్లా ఈ పరిణామాలను కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలు సమావేశం కావడం, మంత్రులను టార్గెట్ చేయడం, ఇప్పుడు రేవంత్ రెడ్డి స్వయంగా ఆయననే నా కుర్చీ గుంజే ప్రయత్నం చేస్తున్నారు, కుర్చీ లాగి వేరే వాళ్ళు కూర్చునే ప్రయత్నం చేస్తున్నారు అనే కామెంట్ చేసిందంటే ఇది చాలా తీక్షణమైన కామెంట్. ఇది రాజకీయంగా చూస్తే అసలు రేవంత్ రెడ్డిని ఎప్పుడు దింపుతారో అన్నట్లుగా ఆయన మాట్లాడాడు. నన్ను ఎప్పుడు దింపుతారో, అందరూ నా కుర్చీ కోసం ప్రయత్నం చేస్తున్నారు అంటే బహుశా ఇది చాలా దూరం పోయినట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఇది ఎక్కడి దాకా పోయింది, అధిష్టానం కొంతమంది ఎంకరేజ్ చేస్తుండొచ్చు. ఇక్కడ కాంగ్రెస్లో అది కూడా ఒక సాంప్రదాయమే. ఎందుకంటే ఒకరిద్దరు మంత్రులు సీక్రెట్గా రాత్రికి ఢిల్లీ పోయి రాత్రికి మళ్ళీ హైదరాబాద్ వస్తున్నారు. ఒకరిద్దరు మంత్రులు ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలు చాలా సీక్రెట్గా అధిష్టానానికి పంపిస్తున్నారు. అసలు అధిష్టానం ఏమనుకుంటుందో తెలియదు. అధిష్టానం ఎప్పుడైనా సరే ఒక కౌంటర్ ఇంటెలిజెన్స్ అంటారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ లాగా సీఎంకి ఒక కౌంటర్ టీం తయారు చేస్తారు వాళ్ళే. కాంగ్రెస్లో అది కూడా ఒక సాంప్రదాయమే. ఆ కౌంటర్ టీంతోనే మొత్తం ఇక్కడ సీఎం ఏంది, ఈయన వ్యవహారం ఏంది, ఈయన ఏం చేస్తున్నాడు, ఏం సెల్మెల్లి చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, రాజకీయంగా ఏం స్టెప్స్ తీసుకుంటున్నారు, ఇట్లాంటి విషయాలను కూడా ఈ కౌంటర్ ఇంటెలిజెన్స్ పార్టీ ద్వారా అధిష్టానానికి చేరుతూ ఉంటాయి. మరి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే ఈ మంత్రులు ఈయన సీటు గుంజే ప్రయత్నం చేస్తున్నారా, ఇప్పుడు స్టార్ట్ అయిందా, మధ్యలో ఉందా, ఎండింగ్లో ఉందా, ఎంత దూరం పోతుందో తెలియదు. బట్ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ చాలా సీరియస్ కామెంట్. ఈ సీరియస్ కామెంట్లో ఆ మంత్రులు ఎవరు, ఆయన సీటును గుంజాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు వీళ్ళేనా, పొంగులేటి శ్రీనివాసరెడ్డో లేకపోతే బట్టి విక్రమార్కనో ఉత్తమ్ కుమార్ రెడ్డో వీళ్ళే చేస్తున్నారా, లేకపోతే ఇంకెవరన్నా బయటపడిన వాళ్ళు మంత్రులు ఎవరన్నా ఈ ప్రయత్నాలు చేస్తున్నారనేది మాత్రం మనకు ముందు తెలిసే అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడు 2 సబ్జెక్టులు, ఒకటి రాహుల్ గాంధీని కలిసిండా లేదా, రాహుల్ గాంధీ కలవకుండా పోర్టికోలో కూర్చొని ఛాయ్ తాగొస్తే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి మధ్య వ్యవహారం దూరం ఉంది, ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరిగిపోయింది అని దానికి ఇది ఫైనల్ జడ్జిమెంట్ కింద చూడాల్సి వస్తుంది. ఇప్పటిదాకా కలవలేదంటే లేదు నాకు రాహుల్ గాంధీకి మంచి సంబంధాలు అని చెప్పుకున్నాడు, ఫోటోలు రాలేదు అని అంటే అదేదో కారణం చెప్పుకున్నారు, ఢిల్లీ పోతే కూడా రాహుల్ గాంధీ కలవరా అంటే రాహుల్ గాంధీ బిజీగా ఉన్నారని చెప్పుకున్నారు, మేము అసలు అపాయింట్మెంట్ అడగలేదని చెప్పుకున్నారు. ఇట్లాంటివి చాలా జరిగినాయి. కానీ ఇప్పుడు లోపల దాకా పోయింది కదా, ఇంకా లోపల కలిసి వస్తే ఒక రకమైన రాజకీయాలను మనం అర్థం చేసుకోవచ్చు. ఫోటో కూడా బయటికి రాలేదంటే వ్యవహారం ఇది కూడా ముదిరినట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన సీటు ఊడినట్టే అని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఫోటో కనుక బయటికి రాలేదంటే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కలిసిన ఫోటోలు బయటికి రాలేదు, ఎవరు ఇవ్వలేదు, ఎక్కడ క్లూ లేదంటే ఇక రేవంత్ రెడ్డి వ్యవహారం చాలా దూరం ఉన్నట్టు. బహుశా ఆ అసహనంతో కూడా ఈ కామెంట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే లోపల నుంచి బయటకు వచ్చాకనే చేసిన కామెంట్, లోపల మంచి వాతావరణంలో మంచి చర్చలు జరిగితే ఈయన మీడియాతో ఈ కామెంట్ ఎందుకు చేసి ఉంటాడు, అది కూడా ఒక అనుమానమే. కాబట్టి అసలు లోపల ఏం జరిగిందో తెలవాల్సిన అవసరం ఉంది, లోపల కలిసినరా లేదా తెలవాల్సిన అవసరం ఉంది. ప్లస్ ఈయన చేసిన కామెంట్ వెనుక వ్యవహారం ఎంత దూరం పోయింది, ఎక్కడ దాకా పోయింది అనేది మాత్రం అది కూడా మనకు ముందు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.